ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాదం నెలకొంది. చెర్లపల్లి షాలిమార్ ప్రత్యేక రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ముగ్గురు మహిళలు, ఒక యువకుడు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారందరూ ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపాన జరిగింది ఘటన. ఘటనా స్థలంలో షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా వారి దగ్గర దొరికింది. అయితే ఘటనా స్థలంలో 2 దెబ్బతిన్న మొబైల్ ఫోన్లను ప్రస్తుతం గుర్తించారు పోలీసులు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెర్లపల్లి షాలిమార్ ప్రత్యేక ట్రైన్ ఢీకొట్టి నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అందులో 3 మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. వీరందరూ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది ఘటన. ఘటనా స్థలంలో షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డుని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా అక్కడ లభ్యమైంది. అయితే వాళ్ళు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లిన దృశ్యాలు కూడా అక్కడ సీసీటీవీ కెమెరా నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళ 3 మహిళలు కలిసి అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 3 మహిళలు, ఒక యువకుడు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు.